జనగామ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. డీసీసీ వర్సెస్ సీనియర్ నాయకుల మధ్య నడుస్తున్న ఈ వార్ వ్యవహారంలో జనగామలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుందని నిఘా వర్గాల సమాచారం. 3 రోజుల క్రితం 5గురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ విషయంపై 3 రోజుల్లో వివరణ కోరగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ క్రమశిక్షణ చైర్మన్ జిల్లెల చెన్నారెడ్డిని కలిసి వివరించారు. పార్టీనే సర్వం అనుకుని అధికారంలో లేకున్నా పార్టీలోనే ఉండి పార్టీ అధికారంలో లేని సమయాల్లో ప్రతిపక్షాల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా తట్టుకొని పార్టీ కొరకే పనిచేశా. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ కండువా కప్పుకునే వారికి పార్టీ యొక్క పరువు ప్రతిష్ట విలువలను కాలరాస్తూ పార్టీయే సర్వం అనే నాయకులపై ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీ యొక్క పేరును నష్టపరచడంపై అధిష్టానానికి వివరణ ఇస్తూ ఫిర్యాదు చేశారు. జనగామ కాంగ్రెస్ పార్టీపై ప్రత్యేకంగా నిఘా పెట్టారని, ఇలాంటి వ్యవహారాలపై సీరియస్ గానే ఉన్న అధిష్టానం, ఈ వ్యవహారాలపై సీరియస్ గానే ఉంది కాంగ్రెస్ అధిష్టానం